రాంబాబు మీద ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. చాలా కేసులు ఉన్నాయి. గతంలో చాలా అవినీతికి సంబంధించి కొన్ని కేసులు ఉన్నాయి. సీఎం రిలీఫ్ ఫండ్ విషయం కావచ్చు, ఇతర కేసులు కూడా ఉన్న నేపథ్యంలో విజిలెన్స్ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో విచారణ జరిగిన తర్వాత ఇంకా పూర్తి స్థాయిలో అంత నివేదిక వస్తుంది. అంటే ఎక్కడెక్కడ ఏమేం చేశారు అనేక విషయాల్లో రావాల్సింది బహిరంగంగానే బయటకు వచ్చి గతంలో అధికారంలో ఉన్నప్పుడు అంబటి రాంబాబు చేసిన ఇవన్నిటికి సంబంధించి బయటికి వచ్చే బాధితులు మాట్లాడిన సందర్భం కూడా ఉంది. సో ఆ విచారణ కూడా ఆదేశించిన నేపథ్యంలో తెలిసే అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఇతర కేసులు కూడా ఉన్నాయి. ఇక ఇప్పటికే కొడాలి నాని మీద కేసుకు సంబంధించి కూడా విజిలెన్స్ విచారణ ముగిసింది. కానీ చర్యలకు సంబంధించి ఇంకా ఏం తీసుకోలేదనేది కనిపిస్తూ ఉంది. మరి తదుపరి స్టెప్ ఎలా ఉంటుందో ప్రభుత్వం చూడాల్సి ఉంటుంది. అధికారులు ఇప్పటివరకు ఏం చెప్పడం లేదు, ఆ విషయానికి సంబంధించి అక్కడ మాట్లాడటం లేదు. విచారణ సంబంధించి ఆదేశించారు, విచారణ కూడా ముగిసింది. మరొక వైపున ఆడుదాం ఆంధ్ర పేరుతోని పెద్ద ఎత్తున దోచుకున్నారన్న ఆరోపణలు ఉన్న నేపథ్యంలో విజిలెన్స్ విచారణ జరుగుతూ ఉంది. మాజీ మంత్రి రోజా పైన చాలా ఆరోపణలు ఉన్నాయి. వారి మీద కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో పాటు ఇతర చాలా విషయాల్లో కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇప్పటికే విచారణ కూడా కొనసాగుతూ ఉంది. పూర్తి స్థాయిలో విచారణ ముగిసిన తర్వాత మరి ప్రభుత్వం ఎటువంటి స్టెప్ తీసుకుంటుంది అనేది పోలీస్ అధికారులు, ముఖ్యంగా ఇందులో విచారణ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది చూడాల్సి ఉంది. పేర్ని నాని మీద ఇప్పటికే కేసు నమోదయ్యి ఉంది. ఒకవైపున రేషన్ బియ్యంకి సంబంధించి ఒక అడ్డు అదుపు లేకుండా ఇందులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయనేది, గత ప్రభుత్వంలో రేషన్ మాఫియా రెచ్చిపోయింది అనేది ఇప్పటివరకు అందరికీ తెలిసిందే. పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయి. అలాగే విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇప్పటికే వారు కూడా ఒప్పుకున్నారు కాబట్టి, మాయం అయిన కేసులో, రేషన్ బియ్యం మాయమైన కేసులో ఒప్పుకున్నారు కాబట్టి అలా ఆ కేసుకు సంబంధించి మరి నెక్స్ట్ విచారణ అధికారులు ఎటువంటి స్టెప్ తీసుకుంటారనేది కూడా చూడాలి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. గత వైసీపీ హయాంలో మాజీ మంత్రులు పెద్ద ఎత్తున, అంటే అప్పుడు మంత్రులుగా పనిచేసిన వారు, ప్రస్తుతం మాజీ మంత్రులు, వారంతా కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డట్లుగా కనిపిస్తూ ఉంది. కొంతమంది లిక్కర్ స్కామ్లో ఉన్నారు, కొంతమంది శాండ్ స్కామ్లో ఉన్నారు, కొంతమంది ల్యాండ్ స్కామ్లో కూడా ఉన్నారు. ఇప్పుడు అంబటి రాంబాబు విషయంలో భూ మాఫియాకి సంబంధించి ల్యాండ్ స్కామ్ కూడా జరిగినట్లు కనిపిస్తూ ఉంది. కాబట్టి దాని మీద కూడా విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలా ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డట్లుగా తెలుస్తోంది. చాలామంది మంత్రులుగా పనిచేసిన వారిలో చాలామంది వరకు ఈ కేసులు అయితే వెంటాడుతూ ఉన్నాయి. కొంత ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. అలాగే ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు లిక్కర్ స్కామ్కు సంబంధించి కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి స్థాయిలో విచారణ జరిగితే వారి పార్టీ అధినేత విషయం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందనేది ఇప్పటికే ఇటు కూటమి నేతలు చెప్తా ఉన్నారు. మరి ప్రభుత్వం అక్కడ ఏం చర్యలు తీసుకుంటుంది లిక్కర్ స్కామ్కు సంబంధించి, అలాగే ఇతర కేసులకు సంబంధించి అనేది చూడాల్సి ఉంది. వీటన్నిటికి సంబంధించి వాటి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పాల్గొంటున్నారు సుంకర కృష్ణవేణి గారు, జనసేన అధికార